పిల్లలు వెళ్ళిపోయాక ఏముంటాయి పనులు ఖాళీయేగా అన్న వాళ్ళకి ఈ వీడియో. జడుసుకోకుండా మా ఇల్లే బర్మా బస్ స్టాండ్ లో చేసి వెళ్ళిపోతారు. రోజులో సగం టైం నాకు సర్దడానికే సరిపోద్ది. మా ఇంట్లో వాళ్ళకి పేకడానికి వచ్చినంత ఓపిక పెట్టడానికి ఉండదు. పెడతాం సరే, పెట్టాక కళ్ళ ముందున్న వస్తువు కూడా కనిపించదు. ఇది అక్కడ ఎట్టావు, అది అక్కడ ఎట్టావు. అప్పట్లో పేడతో అలికను గొచ్చలేనాయేమో, అలికను కొంతసేపు అయినా కొంచెం నీడుగుండేది. ఎంత తుడిచినా ఎంత తడిగుడ్డ పెట్టినా రోడ్డుకి ఇంటికి తేడా ఉండట్లేదు. ఇంకా మా పిల్లల దేశభక్తి అద్దం మీద వరకు వచ్చింది. వీళ్ళకి గోడల తలుపుల అద్దాల ఏమి తేడా ఉండదు. అన్నిటినీ చెత్త చేయడం, వాళ్ళ బాబుతో నాకు దీవెనలు ఇప్పించడం, ఇదే మెయిన్ కాన్సెప్ట్. చెప్పిన మాట విన్నట్లు నటిస్తారు కానీ వినరు. ఇంక చెప్పడం ఎందుకు, మనం చేసుకుంటే బెటర్. చేసి చేసి చేతులు నొప్పి, తిట్టి తిట్టి నోరు నొప్పి, అన్ని పనులు చేసి కాసేపు కూర్చున్నప్పటికీ వీళ్ళు వచ్చుంటారు. మళ్ళీ చేత చేయడానికి 2 నిమిషాలు పట్టదు వాళ్ళకి. ఇది ఒక రిపీటెడ్ సైకిల్ అనమాట. ఎంత చేసినా శాలరీ లేదు కదా, కనీసం గుర్తింపు కూడా ఉండదు. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డుకి ఇవాడు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇంట్లో ఖాళీయే కదా అన్నోళ్ళకి కర్రిచ్చుకు కొట్టాలి. ఖాళీగా కూర్చుంటే ఇంట్లో పనులు పరిణితి చోప్రా వచ్చి చేయట్లేదు కదా, మేమే కదా చేస్తున్నాం. అప్పుడప్పుడు పనిని పక్కనెట్టినా పర్లేదు, ఎప్పుడు ఇంటినే పీక్కొని కూర్చుంటే పిచ్చోళ్ళం అయిపోతాము.